సలార్లో వరదరాజు మన్నార్ అనే రోల్ చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన మన కార్తికేయ ఈరోజు మనతో ఉన్నారు. ఎవడు రే దేవా వద్దురా వెళ్దాం పదా చెప్పరా. ఇప్పుడు సలార్ మూవీకి మీరే ట్రై చేశారా లేకపోతే ఆఫర్ నీకు డైరెక్ట్గా వచ్చిందా? అంటే రెండు విధాలుగా అని చెప్పచ్చు. అంటే చాలా మంది ఫస్ట్ నువ్వు ప్రభాస్ గారితో మూవీ చేస్తున్నావు అంటే ఎవరైనా నమ్మారా? పైనుంచి కింద వరకు చూసి ఇదేంద్రా సలారేంది అన్నట్టు చూడడం. నీ ఫ్రెండ్స్లో నువ్వు వాళ్ళని మోసం చేయడం కానీ వాళ్ళని మోసం చేయడం అలాంటివి మరి మోసాలు అంత పెద్ద పెద్ద ఉండవు కానీ రవితేజ గారి ఫ్యామిలీ మెంబరు అని చెప్పి కానీ లేకపోతే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి అనడం జరుగుతుంది. రవితేజ గారి కజిన్ బ్రదర్ కొడుకు అంట నేను. సో రవితేజ గారు నాకు బ్యాక్గ్రౌండ్ ఉన్నారంట. ఎందుకురా ఇండస్ట్రీ అని అంటారు. అది కాక నీకు 15 years 10th క్లాసు ఫస్ట్ చదువుకో అని చెప్పి ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఏ పేరెంట్స్ అయినా అంటారు. స్టార్టింగ్లో అయితే ఎవ్వరు నాకు తెలిసి మ్యాక్సిమం ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. లాస్ట్ బెంచ్ ఫ్రంట్ బెంచ్ లాస్ట్ బెంచ్ అన్న. ఎప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యేవాడు లాస్ట్ బెంచరే. అంటే లైఫ్ని చూస్తారు అన్న వాళ్ళు వెనకాల నుంచి లైఫ్ని చూస్తారు. నేను చిన్నపిల్లడు అంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఏమన్నా సమాజం యాక్సెప్ట్ చేసినా చెప్పుకున్నా చిన్నపిల్లడిని. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఈ ట్రెండింగ్ మూవీ సలార్లో వరదరాజు మన్నార్ అనే రోల్ చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన మన కార్తికేయ ఈరోజు మనతో ఉన్నారు. ఆ మూవీ గురించి అండ్ ఆయన యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రశాంత్ నీల్ గారితో ఉన్న ఎక్స్పీరియన్స్ అవన్నీ మనకు తెలియని విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతే. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటావు, అన్ని రొటీన్ క్వశ్చన్స్, బోర్ కొట్టట్లే? కొడుతుందన్న, బట్ అక్కడక్కడ కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎంత ఏజ్ ఎంత? 15 years అన్న. ఇప్పుడు సలార్ మూవీకి మీరే ట్రై చేశారా లేకపోతే ఆఫర్ నీకు డైరెక్ట్గా వచ్చిందా? అంటే రెండు విధాలుగా అని చెప్పచ్చు. అంటే చాలా మంది చూస్తున్నారు, కొంతమంది సెట్ కావట్లేదు మొత్తానికి. సో ఇంకా లాస్ట్ హోప్గా ప్రతాప్ అన్నని కాస్టింగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అన్న సలార్లో కూడా చేశారు. సో అన్నని మీ దగ్గర ఏమైనా చిన్నపిల్లల ప్రొఫైల్స్ ఉన్నాయని అడిగితే అన్న పంపించడం జరిగింది. ఇది నాతో పాటు ఇంకా 80 members ప్రొఫైల్ పంపించారు. పంపిస్తే దాంట్లోంచి సార్కి, పృథ్వీరాజ్ సార్కి సూట్ అయ్యే వాళ్ళకి కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి నీల్ సార్కి ప్రొఫైల్స్ చూపిస్తే నన్ను ఇంకొకరిని సార్ చూసి సెలెక్ట్ చేశారు. ఇంకొకటికి ఆల్రెడీ నాకంటే ముందు లుక్ టెస్ట్ అయిపోయిందంట. నాకు షూట్ అంతా అయిపోయిన తర్వాత తెలిసింది. సో లుక్ టెస్ట్ అయిపోయింది, అయినా కూడా వెళ్ళాను. నేను నా బెస్ట్ ఇచ్చేసా. సార్ వచ్చారు, సీన్ చెప్పారు, ఎమోషన్ చెప్పారు, హైట్ చెక్ చేశారు, వెళ్ళిపోయారు. అన్నోళ్ళు మమ్మల్ని ప్రాక్టీస్ చేపించి అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్న. లాస్ట్కి పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చాక వీడియో తీసి నీల్ సార్కి చూపిస్తే సార్కి అప్పుడు నచ్చి అప్పుడు నన్ను ఫైనలైజ్ చేశారు. ఓకే, నీలో ఏం నచ్చింది యాక్చువల్? బేసిక్గా నేను సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏదైనా ఉందో ఒకటి చెప్పారా ఎవరైనా? నాకు తెలిసినంత వరకు అయితే నా యాక్టింగ్ అన్న, ప్లస్ పృథ్వీరాజ్ సార్ లాగా లుక్. ఓకే, నేర్చుకున్నావా యాక్టింగ్ ఎప్పుడైనా? లేదన్నా, ఎక్కడ నేర్చుకోలేదు. ఎవరి వల్ల అసలు నీకు యాక్టింగ్ ఫీల్డ్లోకి రావడం అదంతా ఎవరి వల్ల? ఇది ఏమో ఎవరి వల్ల అని చెప్పలేనన్నా. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి సినిమాలకు వెళ్ళడం కానీ అంతా, అంటే సినిమాల్లోకి వెళ్ళాలి అన్నట్టు. చదువు మీద లేదు, చదువు మీద కానీ చదువు అప్పుడు చదివే అన్న, కానీ ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నా కానీ అప్పుడైతే స్కూల్కి వెళ్తే చదువు అమ్మో ర్యాంక్ కొట్టాలి అన్నీ బాగా చదివేవాడిని, టాపర్ని. సో అలా పెరుగుతూ ఇంకా నా కోరిక కూడా అంతే ఉండడం వల్ల మమ్మీ వాళ్ళు కూడా సీరియస్ తీసుకున్నారు. అంటే స్టార్టింగ్లో అయితే చిన్నపిల్లలు కదా ఏదైనా మాట్లాడుతున్నారు అన్నట్టు లైట్ తీసుకున్నారు. నేను చిన్నపిల్లడు అంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఏమన్నా సమాజం యాక్సెప్ట్ చేసినా చెప్పుకున్నా చిన్నపిల్లడిని. అయితే తర్వాత ఇంక పెద్ద కొంచెం సీరియస్ తీసుకొని మాకు అప్పుడు తెలియదు ఎలా వెళ్ళాలని. సో అప్పుడు ఒక మోడలింగ్ ఏజెన్సీని కాంటాక్ట్ చేసాము. వాళ్ళు యాక్టింగ్ మోడలింగ్ రెండు నేర్చుకోవచ్చు అన్నారు. యాక్టింగ్ నేర్చుకుందాం ఫస్ట్, మోడలింగ్ కూడా నేర్చుకుందాం అన్నట్టు మోడలింగ్ ఫస్ట్ నేర్చుకున్నాము.
షోస్ చేసా, షోస్ యాడ్స్ చేశాను, యాడ్స్ ద్వారా కాంటాక్ట్స్ పెరిగి ఇంకా స్లోగా అలా మూవీస్లోకి వచ్చి మూవీస్లో ఇంతకుముందు ఏమైనా మూవీస్ నటించావా? సలార్ ముందు మ్యూజిక్ స్కూల్ అనే మూవీ రిలీజ్ అయింది అన్న నాది. ఓకే ఓకే. శ్రేయ మ్యామ్ దాంట్లో హీరోయిన్, నాది ఫుల్ లెంత్ రోల్ అనమాట. సో అది ఒక ఆర్టిస్టిక్ ఫిలిం టైప్, ఒక 12 సాంగ్స్ అలా. ఇళయరాజా గారు మ్యూజిక్ డైరెక్టర్. కానీ కార్తికేయ అంటే ఎవరు? కార్తికేయ అనేది మంచి ఫేమ్ వచ్చింది కానీ సలార్ వల్ల. అవును అవును. స్కూల్లోని కానీ లేకపోతే ఫస్ట్ నువ్వు ప్రభాస్ గారితో మూవీ చేస్తున్నావు అంటే ఎవరైనా నమ్మారా? అది ఏమైందంటే అన్న, ఆ షూట్ అయిపోయింది. షూట్ అయిపోయి వచ్చాక నేను నార్మల్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళగానే నేను సినిమా చేస్తున్నా అని చెప్పుకోను. వెళ్తాను, కూర్చుంటాను. ఫ్రెండ్స్ కొంతమంది వచ్చి ఏం ఎందుకురా ఇన్ని రోజులు రాలే అన్నారు. ఫస్ట్ షూట్ రా అంటే ఏ షూట్ అన్నారు? సలార్ అన్న. సలార్ అనగానే ఇంకా ఈ పెద్ద సినిమా కదన్నా, ఎవరు నమ్మలేదు. సడన్గా సలార్ అనేసరికి ఒకరిద్దరు నమ్మారు, ఒకరిద్దరు సగం సగం నమ్మారు. ఆ నమ్మిన వాళ్ళు ఇంకొకటికి వెళ్ళి చెప్పడం, వాళ్ళు అసలు నమ్మకపోవడం. ఎందుకంటే నేను చెప్పడం కాదు, వాడెవడో వచ్చి వాడికి చెప్తున్నాడు. వాడేమో నా వైపు ఇలా లుక్ ఇచ్చి ఇట్లా పైనుంచి కింద వరకు చూసి ఇదేంద్రా సలార్ ఏంది అన్నట్టు చూడడం, అన్నీ అలా గుర్తుంచుకున్నా. ఇంకా లాస్ట్కి ఇప్పుడు ప్రతి ఒక్కటి సినిమా టికెట్ల కోసం ఎగబడుతున్నాడు. నీకు ఫోన్ చేస్తున్నారా? ఏమన్నారు సినిమా చూసాక మళ్ళీ వాళ్ళే? చాలా మందికి టికెట్లు దొరకలే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది అలౌ చేయలే, అండర్ 18 కదా. సో కొంత అలౌ చేసిన వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు అయితే చాలా బాగా చేసేవారు, చింపేసావు, ప్రౌడ్గా ఉంది అన్నాం అలా. ఓకే, నువ్వు చూసావు? నువ్వు ఫస్ట్ డే చూసావా సినిమా? ఫస్ట్ డే వెళ్ళా అన్న. వెళ్ళావా? ఫస్ట్ డే ఎంబీలో 11:30కి అనుకుంటా వెళ్ళా. నేను కూడా మూవీ చూడడం జరిగింది. యాక్టింగ్ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. ఇప్పుడు అందులో నేను ఇది ఇప్పుడు ఫ్రెండ్షిప్లో ఇది మోసాలు, ఎమోషన్స్, ఫ్రెండ్షిప్. నీ ఫ్రెండ్స్లో నువ్వు వాళ్ళని మోసం చేయడం కానీ వాళ్ళని మోసం చేయడం అలాంటివి అవి కామన్ అని. అంటే మరి మోసాలు అంత పెద్ద పెద్ద ఉండవు కానీ గొడవలు కానీ అవి అలా ఉంటేనే ఇంకా ఫ్రెండ్స్ ఇంకా బాండ్ స్ట్రాంగ్ ఉంటుందని అలా. ఓకే, నీకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది ఏమొచ్చింది ఈ మూవీ చూసాక? చాలా మంది మూవీ చూసాకంటే బాగా చేశారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తావని. అంటే స్టార్టింగ్లో యాక్టర్ అన్న వాళ్ళు కూడా ఇప్పుడు మెసేజ్ చేసి, నేను ఈ నెలగల కలవాలి అన్నోళ్ళు కూడా కొంతమంది మెసేజ్ చేసి, అమ్మాయిలు ఆబ్వియస్లీ చేస్తారు. అయితే చేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా ఇంత బాగా చేస్తావని అన్నాం. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడైతే ఈ షార్ట్, సెకండ్ ట్రైలర్లో ఈ షార్ట్ ఒకటి ఉంటుంది అన్న. అది ఒకరిద్దరైతే 10-20 సార్లు మాటికి పెట్టుకొని చూసే అంత బాగుంది ఆ షార్ట్ అన్నాం. నువ్వు ఇప్పుడు 9th 10th అన్న. 10th క్లాసా? 10th క్లాస్ అంటే వద్దులే, లవ్లో అవన్నీ మాట్లాడితే అన్నీ లేవన్న మాట్లాడడం కూడా లేవా? టైం వేస్ట్ అనుకుంటా. టైం వేస్టా? ఎందుకు టైం వేస్ట్ అనుకుంటున్నా? టైం వేస్ట్ ప్లస్ మైండ్ ఒక డిస్ట్రాక్ట్ అయిపోయింది. అంత సోది ఎందుకు మనకి, మన కెరియర్ వైపు మనం దృష్టి పెడదాం అన్నట్టు. నీకున్న క్లారిటీ చాలా మందికి లేదు. ప్రశాంత్ నీల్ గారు, నీ పెర్ఫార్మెన్స్ కానీ ఫస్ట్ టైం అంత పెద్ద పెద్ద యాక్టర్స్తో నువ్వు చేయడం, వీళ్ళందరితో చేయడం, అప్పుడు నీ యాక్టింగ్ స్క్రీన్ మీద నువ్వేమైనా మిస్టేక్స్ చేసావా? లేకపోతే బాగా చేస్తే ఏమన్నారు? అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్లో నీకు? మిస్టేక్స్ అంటే స్టార్టింగ్లో అయితే భయపడ్డా అన్న. అసలు ఫస్ట్ షాట్ అయితే మా చైల్డ్హుడ్ ఎపిసోడ్లో నాకు పెట్టారు ఫుల్ ఇంటెన్స్ సీను చేస్తున్నా. నాకైతే అంటే నా వల్ల ఇప్పుడు ఒకవేళ సరిగ్గా రాకపోయినా నా వల్ల ప్రతి ఒక్కరు కెమెరామెన్, డైరెక్టర్ సార్ ప్రతి ఒక్కరు మళ్ళీ రీటేక్, ప్రతి ఒక్కరు వాళ్ళ యాక్షన్ మళ్ళీ చేయాలి. ఇదంతా బుర్రలో ఉంది, మెస్ ఉంది, మొత్తం ఆయన యాక్షన్ అన్నాడు. నేను చేశాక ఇప్పటిదాకా సార్ ఎప్పుడు ఇది బాగాలేదురా అన్న ఎప్పుడు అన్నారు. ఇంకా కావాలరా, నీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇంకో ఎమోషన్ ట్రై చేయి. ఓకే, ఈ డైలాగ్ ఇంకొంచెం ఎమోషనల్గా చెప్పు, నవ్వు తగ్గి, కొంచెం నవ్వు పెంచు, ఈవిల్గా చెప్పు. సో ఇలా డిఫరెంట్ ఎమోషన్స్ తీసుకుంటాను సార్. సో నేను బాగాలేదు అన్న సిచ్యువేషన్ ఒక్కడు కూడా లేదని ఇప్పటిదాకా. ఓకే, ఎమోషన్స్ ఎలా నీకు క్యారీ చేసావు? అసలు ఎమోషన్స్ తీసుకోవడం చాలా కష్టం బేసిక్గా. అది ఎండ్ నువ్వు ఆల్రెడీ నువ్వు ఏ కోర్స్ తీసుకోలేదని చెప్తున్నావు. ఎమోషన్స్ని ఎలా క్యారీ చేసేవాడివి బయటికి? అన్న మెయిన్ అయితే టీం అనుకుంటున్నా అన్న. ఇప్పుడు నా క్యారెక్టర్ చెప్పారు, నేను ఆ సీన్ ఎమోషన్లో నేను ఆ సీన్ చేసేంతసేపు దాంట్లో ఉంటా. ఆ ఎమోషన్లో ఉండడం కానీ, అదే డైలాగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం కానీ అదొకటి అఫ్ కోర్స్ ఉండిద్ది. అండ్ నాకు ఇప్పటివరకు నేను వర్క్ చేసిన టీమ్స్ అన్నీ కూడా నాకు హెల్ప్ చేయడం. మెయిన్గా సలార్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సలార్ టీంకి వచ్చేస్తే
ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఇన్పుట్. సార్ వచ్చి ఆ యాక్షన్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు, ఆయన చేస్తే ఇంకా అలా చూస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ సార్, డైరెక్షన్ టీం మొత్తం అన్న అసలు వాళ్ళ యాక్షన్ ఒక్కొక్కరిని ఒక్కొక్క సీన్ చేయడం చూసాను నేను. అలా చూస్తూ ఉండిపోతాం అన్నాం, భలే చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు. సో వాళ్ళు చేయడం, వాళ్ళు చేసి చూపిస్తూ ఉంటే వాళ్ళది కొంచెం అంటే ఇది బాగుంది అన్న మూమెంట్లో నేను కూడా ఆ మూమెంట్ చేయడం, అలా ప్రతి ఇన్పుట్స్ ఇచ్చి మమ్మల్ని ఆ క్యారెక్టర్లో ఉంచేవాళ్ళు. ఎక్కడ 24 hours అదే క్యారెక్టర్లో ఉంచేవాళ్ళు. సో వాళ్ళ హెల్ప్ ప్లస్ మేము చేయడం ఇదంతా కలిపి. ఇప్పుడు బేసిక్గా నిన్ను ఫస్ట్ స్టార్టింగ్లో సలార్లో చేసావు అని చెప్పంగానే అందరూ ఏంటి ప్రభాస్ గారితో యాక్టింగ్ ఉంటుంది, వీళ్ళతో ఉంటుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ నీదేంటి చిన్నప్పుడు రోల్స్ అయిపోయింది, బట్ సినిమా అంతట్లో అక్కడక్కడ మళ్ళీ నీ రోల్స్ తీసుకొని రావడం, చిన్నప్పుడు జరిగే సీన్స్ తీసుకొని రావడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ ప్రభాస్ గారితో యాక్టింగ్ చేసే ఇంకా అది రాలేదు. బట్ దానికి ఫీల్ అవుతున్నావా, లేకపోతే నీకేమనిపిస్తుండదు అప్పుడు? నేనైతే అఫ్ కోర్స్ ప్రభాస్ గారిని కలిసే ఛాన్స్ కానీ ఆయనతో చేసే ఇది రాలేదు అనుకుంటున్నా. బట్ ఒకే ఇండస్ట్రీ, ఇద్దరం ఎప్పటికైనా కలిసి చేస్తామని ఒక నమ్మకం కూడా ఉంది నాకు. చూసావా ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు వెళ్ళి చూసా? అసలు ఇప్పుడు సలార్ సెట్టే కదా, అసలు ఎప్పుడు సార్ని లైవ్గా చూడలే. అడగలేదా డైరెక్టర్ గారిని? అంటే ఆయనతో ఉన్నప్పుడు ఆ థాట్ వచ్చేది కదన్న, నీల్ సార్తో ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడేవాళ్ళం, లేదంటే సీన్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా కలవచ్చులే అన్నట్టే ఉండేది, కానీ మరీ ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉండవని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఉంటాయేమో అప్పుడు కలవచ్చేమో అనుకున్నా, ఇంకా అవి చేయలేదు. అంతా సో ఫాస్ట్గా అయిపోయింది. ట్రైలర్ రోజులు 12-13 రోజులకి సినిమా రిలీజ్ అవ్వడం, మళ్ళీ సెకండ్ ట్రైలర్ సాంగ్లు అసలు ఫాస్ట్గా అయిపోయింది. మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం సినిమా రిలీజ్ అంటే, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లని కానీ పెద్ద పెద్ద ఇవి అని ఎక్స్పెక్ట్ చేసాం, అవన్నీ ఏం జరగలేదు. కో యాక్టర్ మీ ఆయన ఎప్పుడు నీకు అప్పుడే ఫ్రెండ్? ప్రభాస్ గారు చిన్నప్పుడు రోల్ చేసింది ఆయన తను తమిళనాడు నుంచి. సో మాకైతే కొంచెం టఫ్ అయ్యేది, అంటే తమిళ్ కదా, ఇంకా ఇంగ్లీష్లోనే ఇద్దరు మాట్లాడుకోవడం కొంచెం టఫ్ అయ్యేది. బట్ సీన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మాకు టీం సార్ ఇంకా మొత్తం టీం అంతా క్లియర్ ఇది ఇచ్చేవాళ్ళు, ఇదిరా సీన్, ఈ ఎమోషన్ అన్నట్టు. సో ఇద్దరికి క్లియర్గా అర్థమైపోయింది ఏది చేయాలన్నట్టు. ఇంకా మేము కోఆర్డినేషన్ చేసుకొని ఈ సీన్లో ఇలా చేస్తా అని ప్రతి సెకండ్కి ఏం చేస్తాం ప్రతిదీ ఇద్దరం చెప్పుకొని చేసేవాళ్ళం. సో ఫ్లాలెస్గా అట్లా. మనోడు మాట్లాడేది తెలుగులో డైలాగ్ చెప్పేవాడు, వాడితో ఇంకా బట్టి అట్లా రాపిచ్చి తమిళ్లో తెలుగు డైలాగ్స్ రాపిచ్చి ఇంకా అన్నోళ్ళందరూ వాడిని ఇలా చుట్టుముట్టేసి అందరం మేము కూడా ఉండి వాడికి ఏమైనా నేర్పించి బట్టి ఫస్ట్ డైలాగ్ బట్టాక దాని ఎమోషన్, ప్రతి వర్డ్ ఎమోషన్ చెప్పి అప్పుడు ఇంకా చేసేవాళ్ళం. ఒక థియేటర్కి వెళ్ళినప్పుడు చూసారా జనం, ఆడియన్స్ అంతా నేను చూసారా? అంటే నేను ఇంకా ఇలా 11:30 షోకి వెళ్తున్నప్పుడు అందరూ ఇలా తిరిగి చూడడం, అంటే వాళ్ళు 8:30 షో నుంచి వచ్చిన వాళ్ళు, 8:30 షో నుంచి వచ్చిన వాళ్ళు గుర్తుపట్టడం, కొంతమంది ఫోటోలు తీసుకోవడం అప్పుడే బయట. నేను ఇంకా సినిమా చూడాలి అప్పటికి, బాగా చేసేవాడినాం. ఇంకా థియేటర్కి వెళ్ళి ఇంటర్వెల్లో స్నాక్స్ కోసం బయటికి రాగానే ప్రతి ఒక్కరు పట్టుకొని ఇంకా సెల్ఫీలు బాగా చేసేవాడినాం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా అంతా? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంత పెద్ద సినిమాలో ఎంతమంది గుర్తుపట్టడం అంటే. ఓకే, పెద్ద సెలబ్రిటీస్ నుంచి కాల్స్ వచ్చి? సెలబ్రిటీస్ లేదన్న, ఆఫర్స్ కానీ లేదు ఇంకా ఇప్పటి వరకు రాలే, ఇంకా ఫ్యూచర్లో వస్తాయేమో చూడాలి. ఫ్యూచర్లో వస్తాయి, వెయిటింగ్ మొత్తం అంతా వెయిటింగ్. ఇప్పుడు సినిమా అంటే బేసిక్గా పేరెంట్స్ కానీ ఎందుకురా ఇండస్ట్రీ అని అంటారు. అది కాక నీకు 15 years 10th క్లాసు ఫస్ట్ చదువుకో అని చెప్పి ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఏ పేరెంట్స్ అయినా అంటారు. బట్ మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు నీకు? నాకు స్టార్టింగ్ నుంచి ఫుల్ సపోర్ట్ అన్న. అంటే చిన్న భయం ఉండే, బట్ పరంపర టైంలో మురళీమోహన్ గారు అంతటి వాళ్ళు వచ్చి అక్కడ యాక్టింగ్ నేర్పించద్దమ్మా, న్యాచురల్గా వస్తుంది, మంచిగా అన్ని నేర్చుకో, పెద్దగా మంచి హీరో అవుతాడు అనగానే మమ్మీకి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ పరంపర డైరెక్టర్ కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా నేను తక్కువ టేక్స్లో చేసేస్తుంటే ఆ జూనియర్ ఆర్టిస్టులు ఏమో మమ్మీ దగ్గరకు వచ్చి ఇంకో జూనియర్ ఎన్టీఆర్ దొరికాడు అన్నాం. మమ్మీకి కొంచెం ఓకే వీడు చేయగలడు అనే చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా ఆబ్వియస్ అన్న స్టార్టింగ్లో అయితే ఎవ్వరు నాకు తెలిసి మ్యాక్సిమం ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు, మమ్మీ డాడీ వీళ్ళు తప్ప. మిగతా వాళ్ళందరూ ఎందుకు ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నావు, చదివిపించచ్చు కదా అన్న. ఇప్పుడు ప్రతి ఒక్కరు కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేసామని మెసేజ్లో ఫోన్.
ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు కూడా అందరూ హ్యాపీ, అందరూ అందరూ చూస్తారు, ఫ్యామిలీ వాళ్ళు అందరూ చూస్తారు మూవీస్. చూసేవారు. ఇందాక నేను స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగిందంటే సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ ఆఫర్స్ ఎలా వచ్చాయంటే ఏం లేదు నేనే ట్రై చేశానని చెప్పావు. బట్ కొన్ని ఆర్టికల్స్లో రవితేజ గారికి సంబంధించి అంటే రవితేజ గారి ఫ్యామిలీ మెంబరు అని చెప్పి కానీ లేకపోతే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి అనడం జరుగుతుంది. దాని మీద ఏమైనా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నేను చూశాను, నేను చదివే ఆర్టికల్, మరి వాళ్ళకి ఎవరు చెప్పారో వాళ్ళ క్రియేటివిటీ అంత ఉందో ఏంటో కానీ ఏమని రాశారు, ఏం తెలియకపోతే కొన్ని నేను ఇంటర్వ్యూస్ చెప్పాను, దాంట్లో చెప్పింది రాయొచ్చు కదా, కొన్ని ఏం తెలియకపోతే ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడని రాయొచ్చు. బట్ వాళ్ళు ఏం మరి ఎందుకు రాశారు కానీ రవితేజ గారి కజిన్ బ్రదర్ కొడుకు అంట నేను. సో రవితేజ గారు నాకు బ్యాక్గ్రౌండ్ ఉన్నారంట. కొంచెం ఏమైనా ప్లీజ్ రవితేజ గారిని కలిసే ఛాన్స్ వస్తే కలిపియండి, నాకు మాత్రం రవితేజ గారితో ఎటువంటి సంబంధం లేదు, బ్యాక్గ్రౌండ్ అసలు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో. అంటే మరి ఏంటో అన్న కొంతమంది సలార్లో చేస్తే బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని అనుకుంటున్నారేమో కానీ సలార్ మెయిన్గా ఆ టీం నాకు నచ్చడానికి వాళ్ళు అనుకుంటే తెచ్చుకోవచ్చు అన్న ఇప్పుడు రికమెండేషన్ మీద. కానీ అయినా కూడా టాలెంట్ చూసి టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ఆడిషన్స్ చేసి మరీ తీసుకున్నారు. సో అది పార్ట్ 2లో ఉంటావా? పార్ట్ 2 గురించి నాకు ఇంకేం చెప్పలేదు, నేను అడిగా. బట్ నీల్ సార్ ఇంకా ఏమనుకుంటున్నారు రా అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నారు, ఆయన ఏమనుకుంటున్నారు ఇంకా చేంజెస్ అప్పటికప్పుడు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు, ఇంకా ఏం చెప్పలేమన్నారు. డైరెక్షన్ టీం వాళ్ళతో టచ్లో ఉన్న బాగా సపోర్ట్ చేశారా వాళ్ళు నీకు? అంత ఫ్యామిలీ అయిపోయామన్న అసలు చాలా ప్రతి ఒక్క డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా మంచి ఫ్యామిలీ అయిపోయాము. ఇంకా వాళ్ళతో కలవాలి అని ఉంది. కొంతమంది బెంగళూరులో ఉండడం, కొంతమంది ఇక్కడ, కొంతమంది అక్కడ, అలా అయిపోయింది. క్రూ అంతా తెలుగు వాళ్ళేనా? లేదన్న, అంటే తెలుగులోనే మాట్లాడతారు ప్రతి ఒక్కరు. బట్ కొంతమంది బెంగళూరు నుంచి, కొంతమంది తెలుగు వాళ్ళు. అమ్మగారు ఉండేవాళ్ళ నీతో మొత్తం షూటింగ్స్ అన్ని మొత్తం? అమ్మ ఓన్లీ ఒక్కరోజు ఉందన్న, అంటే నేను ఎప్పుడు మమ్మీని అలౌ చేయను అనమాట షూట్కి. సో అమ్మని ఒక్కరోజు మాత్రం అలౌ చేశాను. అలౌ చేయడం అంటే ఇదే నీల్ సార్తో ఒకసారి మాట్లాడిపిద్దామని తెస్తే అప్పుడు నీల్ సార్ దగ్గర తీసుకెళ్ళాము. అది హాఫ్ డేనే షూట్ అయింది. తర్వాత తీసుకెళ్ళాను లంచ్ బ్రేక్లో. సార్ చూశారు, మమ్మీ ఏమో ఎలా చేస్తున్నారు సార్ అని అడిగింది. అంటే ఎలా చేస్తున్నాను నేనని అడిగింది సార్. సరే యావరేజ్ చేస్తున్నాడు అన్నాడు ఫస్ట్. ఇలా నేను అలా చూస్తున్నా సార్, నాకు తెలుసు ఆయన జోక్ చేస్తున్నాడని. ఏరా నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదా, చాలా బాగా చేస్తున్నాడమ్మా అన్నాడు. తర్వాత థ్యాంక్ యూ సార్ మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకని అమ్మనింది. సార్కి ఫార్మాలిటీస్ ఏమన్నా నచ్చమన్నమాట, థ్యాంక్ యూలు ఇవన్నీ. థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నారమ్మా, మంచి అసెట్ ఇచ్చావు మా సినిమాకి, చాలా ఉపయోగపడ్డాడు, దీనివల్ల మా సినిమాకి ఇంకా ప్లస్ అయింది దీనివల్ల అన్నాము. తర్వాత యాక్టింగ్ ఎక్కడ నేర్పికండి, చాలా న్యాచురల్ చేస్తున్నాడు, ఆ న్యాచురాలిటీ పోయిద్ది, ఇదే న్యాచురాలిటీ మెయింటైన్ చేయి మంచి యాక్టర్ అవుతా ఉండవు, అదొకటి. ఎవరు ఫ్యాన్ నువ్వు మామూలుగా? ప్రభాస్ సినిమా చేశాను, ప్రభాస్ గారు సినిమా చేశాను, ప్రభాస్ ఫ్యాన్ అని మొత్తం చెప్పక. అలా అన్న మొన్న చెప్పలేదండి. అంటే నేను నార్మల్ ఆబ్వియస్ మనం ఇండస్ట్రీ కాబట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ తీసుకుంటాను నేను. అలా చెప్పానని మొన్న ఎవరు ప్రభాస్ సినిమాలో చేసి ప్రభాస్ ఫ్యాన్ కాదన్న కార్తికేయ అని వేసారు. నేనైతే అందరి ఫ్యాన్లు ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకుంటాను నేను చెప్పా. ఫుల్ చూడరు పైనే మళ్ళీ అదే అన్న చెప్తున్నా కదా, తెలుగు సమాధానం ఆన్సర్ ఇస్తున్నావా? అలా ఏం లేదన్న, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటే ఆబ్వియస్గా ఒక్కొక్కరు దాంట్లో నుంచి ఒక్కొక్క క్వాలిటీ తీసుకుంటాం. ప్రభాస్ గారిలో ఏ క్వాలిటీ తీసుకున్నావు? ఆయన హంబుల్నెస్ అన్న, ఆయన డౌన్ టు ఎర్త్ ఉండడం. నేను కూడా విన్నమే కానీ కలిస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలని కోరిక. ఆయన నీకు బాగా నచ్చిన మూవీ? బాహుబలి చెప్తే ఈ సమాజం యాక్సెప్ట్ చేసిద్దో లేదో రాధేశ్యామ్, నెక్స్ట్ మిర్చి. ఇవి ఏం నచ్చింది రాధేశ్యామ్లో నీకు? రాధేశ్యామ్ అసలు స్టోరీ టెల్లింగ్ అన్న, ఏమో మరి కొంతమందికి ఎందుకు కనెక్ట్ కాలేదని నేనైతే బాగా కనెక్ట్ అయిపోయాను. అంటే విధికి ఎదురెళ్ళే ఒక లవ్ స్టోరీ లాగా, విధిని నమ్మకపోయినా బట్ ఆ స్టోరీలో అయితే విధికి ఎదురెళ్ళే ఒక లవ్ స్టోరీ. టైం ఏది వాళ్ళకి సపోర్ట్ చేయదు కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉండడం, లాస్ట్కి విధిని కూడా జాతకాన్ని కూడా ఎదిరించి వీళ్ళిద్దరు కలవడం, ఏదర్ ఇతను బతుకుంటే ఈమె చచ్చిపోవాలి, ఈమె బతుకుంటే ఇతను చచ్చిపోవాలి అన్న కండిషన్స్ కూడా దాటి ఇద్దరు కలవడం. అది ఓకే. చాలా మంది హీరోల దగ్గర ఒక్కొక్క హీరో దగ్గర ఒక్కొక్కటి తీసుకున్నానని చెప్పావు కాబట్టి ఏ హీరో దగ్గర ఏమేమి తీసుకున్నావు చెప్పు. మీరు నేను చెప్పండి అన్న, నేను చెప్పాలి. రామ్ చరణ్ గారి దగ్గర తీసుకోవాలంటే నేను ఆయన పర్సనాలిటీ, యాటిట్యూడ్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఆయన చూస్తే ఆ డౌన్ టు ఎర్త్ కానీ అంత ప్రొఫెషనాలిటీ చూస్తే క్రేజీ ఉన్నారు ఆయన పర్సనాలిటీ అదంతా అనిపించింది. కలిసావా ఎవరైనా హీరోని? కలిసావా? ఎవరు ఏ హీరోని నువ్వు కలవలేదు?
అవ్వలేదు. కిచ్చా సుదీప్ గారిని ఒక యాడ్లో కలిసా, ఒక యాడ్ చేశా ఆయన ప్రో కబడ్డీ యాడ్. ఓకే ఓకే ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ అఫ్ కోర్స్ ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్, యాక్టింగ్, డాన్స్, విజయ్ దేవరకొండ గారు. స్టైల్. నేను ఈ హెయిర్ స్టైల్ కొంచెం దాదాపు దగ్గర మెయింటైన్ చేస్తున్నావు అలాగా. అంటే ఇంక ఇలా ఒక సినిమాకి పెంచే ఇంకా ప్రతి సినిమాకి అదే ఆడడం వల్ల. ఓకే. ఈ హెయిర్ స్టైల్ ఫస్ట్ నుంచి నీది ఇదేనా లేకపోతే ఈ సినిమా కోసం మాత్రమే పెంచావా? యాక్చువల్గా మ్యూజిక్ స్కూల్లో ఒక సీన్ ఉంటుందన్న, కోడి పంజరంలోకి వెళ్ళి పిచ్చోడిని ఇట్లా తిప్పుతూ ఉంటారు తల. ఆ సీన్ బాగా ఎఫెక్టివ్ రావాలని జుట్టు పెంచమన్నారు సార్, పాపారావు సార్. ఇంకా అక్కడ నుంచి ప్రతి సినిమాలో ఇదే హెయిర్ స్టైల్ బాగుంది అనడము, ఇంకా అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నా. ప్లస్ పాయింట్ హెయిర్ స్టైల్ అనమాట. చిరంజీవి గారు. చిరంజీవి గారి నుంచి ఆయన గ్రేస్. బాలయ్య బాబు గారు. బాలయ్య బాబు గారి నుంచి ఆయన కాన్ఫిడెన్స్, డైలాగ్ డెలివరీ. యాక్టింగ్ ఎవరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తీసుకొచ్చాను యాక్టింగ్. వాళ్ళు అంత మంచిగా చేస్తున్నారు కాబట్టి అంత పెద్ద స్టార్స్ అయ్యారు. ఆఫ్ కోర్స్ అది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. కాకపోతే వాళ్ళకి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి యాక్టింగ్లో, అంతే. నువ్వు ఇప్పుడు పెద్ద వాళ్ళతోనే యాక్టింగ్ చేసావు. మాకు పెద్ద యాక్టర్స్ అలా ఇప్పటి నుంచో ఉన్న యాక్టర్స్ తోటి నువ్వు చేయలేదు కదా. అంటే లైక్ నీ పక్కన ఉండేవాళ్ళు కానీ ఆ కార్ నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళే ఆ సీన్ ఉండొచ్చు. సో నువ్వు ఇది ఇలా ఇసురుతావు అది, అంటే అలా అంత ఇదిగా యాక్టింగ్ చేయాలనే వాళ్ళు పెద్ద యాక్టర్స్తో చేయాలన్నా కొంచెం ప్రాబ్లం అవ్వడం కానీ లేకపోతే ఇలాంటివి ఉంటాయి. లేకపోతే నీ యాక్టింగ్ చేసి వాళ్ళు ఇలాంటివి చెప్పడం కానీ అవి ఉంటాయి. ఆ సీన్ నీకు ఎన్ని రోజులు పట్టింది? అది అది 2 nights చేసామన్నా. 2 nights 2 nights చేసాం. మళ్ళీ రీషూట్ కొంచెం డైలాగ్స్ కొంచెం చేంజ్ చేసి మళ్ళీ ఇంకో నైట్ చేసాం. అది మళ్ళీ అక్కడ చిన్న ప్రాబ్లం అయితే మళ్ళీ ఇంకో నైట్ చేసాం. టోటల్ రీషూట్స్తో కలిపి 4 nights చేసాం. ఎవరు నీ ప్రాబ్లం కదా, అందరి ప్రాబ్లం మొత్తం. అంటే కొంచెం చిన్న విఎఫ్ఎక్స్ ఇష్యూ ఏదో వచ్చింది, అంటే చేయలేము అన్నారు. ఇంకా దానికి తగ్గట్టు మళ్ళీ. ఓకే. ఎన్ని రోజులు మొత్తం నీ షూట్ మొత్తం? నాది మొత్తం 10-15 days అయిందన్న. 10-15 days మొత్తం. పేమెంటా ఫ్రీయా? అదేమో అన్న మమ్మీకి తెలుసు. నీకేం తెలియదు అసలు ఆ మ్యాటర్. ఇప్పుడప్పుడే నేను హ్యాండిల్ చేయొద్దు అనుకుంటున్నా. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, మనకేం కావాలన్నా. ఓకే. నీకు ఫ్రీగా ఏదైనా ఒక అవకాశం వచ్చింది, కాకపోతే అది ఒక మంచి పెద్ద సినిమా, అందులో నేను ఫ్రీగా చేయాలి. ఒక 40 రోజులు 8 రోజుల్లో నేను షూట్ చేస్తావా? ఖచ్చితంగా. ఎందుకు? నా క్యారెక్టర్ సినిమా ముఖ్యం అన్న. డబ్బులు అది ఎన్ని రోజులు అలా మెయింటైన్ చేస్తావు? అది ఎన్ని రోజులు అంటే ఇప్పుడు ఎవరైనా, మన ప్రొడ్యూసర్ కూడా ఇంటర్వ్యూలో ఇది ఎవరికి తెలియని సీక్రెట్, బట్ గట్టి స్ట్రాంగ్ స్టోరీ ఉంటే యూ కెన్ కన్విన్స్ మీ ఫర్ 0 money అన్నారు ఆయన. సో నిజంగా లవ్ చెయ్యాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి, మంచి సినిమాలు చేయాలని ఉంటే మనీ ప్రియారిటీ ఉండదు అనమాట. మెయిన్ ఇవే ఉంటాయి, క్యారెక్టర్స్ కానీ సినిమా కానీ ఉంటుంది. ప్రణీత్ మన ప్రశాంత్ నీల్ గారి గురించి 4 మాటల్లో చెప్పాలంటే ఆయన గురించి నువ్వేం చెప్తావు? కెప్టెన్ ఆఫ్ ద షిప్ అన్న, ఆబ్వియస్లీ. అండ్ చాలా డౌన్ టు ఎర్త్, హంబుల్, కామ్ అండ్ జాయ్ఫుల్ పర్సన్. నీతో మంచిగా ఉండేవాళ్ళు చాలా. ప్రభాస్ గారి గురించి? ప్రభాస్ గారు ఇంకా నేను కలవలేదు, బట్ నేను వినింది సెట్స్లో కానీ బయట కానీ వినింది అయితే డార్లింగ్ ప్రభాస్ అన్న. ఆ బిరుదుకి సెట్ అయిపోతారు. ఎవరైనా ఇప్పుడు సెట్స్లో ప్రభాస్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, లేకపోతే మీరు మధ్యలో మీరు డిస్కషన్స్ వస్తుంటే ఏం మాట్లాడుకుంటుంటారు బేసిక్గా? అంటే ఇదన్నా, ఇప్పుడు నేను మొన్న కలిసినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకున్నారు, ఇలా గిఫ్ట్ ఇచ్చారు, అలా నేను వినినవైతే అవే. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? ఎవరు మాట్లాడలేదు. ఎందుకు? నీకు రాలేదా డౌట్? నాకు నేనైతే లోక కళ్యాణం కోసం ఆయన పెళ్లి చేసుకోలేదు అనుకుంటాను. మంచి సినిమాలు తీసి ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకున్నారు. నీల్ గారు ఈ యాక్టింగ్ చూసి దాని తర్వాత మళ్ళీ నేను ఇంకొక మూవీ కానీ దానికి నేను రికమెండ్ చేశారని విన్నాను. ఏంటి అది? అది ఇదే నాకు కడియం సీన్ అయింది. అప్పటికి ముందు వేరే సీన్ షూట్ చేసాం. అప్పటికి సార్ చెప్తున్నారు అనమాట, నాకు ఒకసారి గుడ్ జాబ్ అనే అన్నారు. ఆ ముందు సీన్ షూట్ చేసేటప్పుడు అన్నోళ్ళతో కూడా మాట్లాడుతున్నారు, బాగా చేస్తున్నాడు వీడు అన్నట్టు అన్నోళ్ళు చెప్పారు నాకు. నెక్స్ట్ ఈ కడియం సీన్ అయిపోయిన తర్వాత ఆయనకి బాగా నచ్చేసి యాక్టింగ్ మొత్తం రఫ్ కట్ రెడీ అయిన వెంటనే నైట్ 2 o'clockకి పృథ్వీ సార్కి మీకు సర్ప్రైజ్ అని మెసేజ్ పెట్టారంట. సర్ప్రైజ్ అని మెసేజ్ పెడితే ఆయన ఏంటి అని అడగడం, ఈయన రఫ్ కట్ అంతా పంపించి తిను కార్తికేయ ఇలా మీ చిన్నప్పటి రోజు చేస్తున్నాడు, సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి తిను చాలా బాగా చేస్తాడు, ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు, మీ సినిమాలో కూడా క్యారెక్టర్ చేయగలడు,
ఒకసారి కన్సిడర్ చేయండి అని చెప్పారు, అట్లా సజెస్ట్ చేశారు. పృథ్వీ సార్ చూశారు, ఆయనకు కూడా బాగా నచ్చేసి వాళ్ళ టీం చేత కాల్ చేయించారు, కేరళకి పిలిపించి స్టోరీ డిస్కషన్. మాకు అప్పటిదాకా తెలియదు అంటే అసోసియేట్ డైరెక్టర్ అన్న సలార్ అసోసియేట్ డైరెక్టర్ అన్న కాల్ చేసి అంతా అడుగుతున్న డీటెయిల్స్. ఇంకా నీల్ సార్ చేశారు, సజెస్ట్ చేశారని తెలియదు. వాళ్ళే సలార్లో రఫ్ కట్ ఏదో చూసి తీసుకొని ఉంటారు అనుకున్నాం. అక్కడికి వెళ్ళా పృథ్వీ సారే చెప్పారు, ఇలా నాకు నీల్ మెసేజ్ చేశారు రాత్రి 2 o'clockకి సర్ప్రైజ్ అని, అప్పుడు నీ వీడియో చూసి బాగా నచ్చి తీసుకున్నాను అన్నారు ఆయన. సూపర్. అండ్ సినిమా చాలామంది ఒకసారి చూసిన వాళ్ళందరూ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నామని చెప్తున్నారు, కొంతమంది నాకు సినిమా అర్థం కాలేదని చెప్తున్నారు అంటున్నారు కదా, దాని గురించి నువ్వేం చెప్తారనుకుంటున్నావు? అది నీల్ సార్ స్టైలే అన్న. మనకి కేజీఎఫ్ కూడా స్టార్టింగ్ చూసినప్పుడు ఏం అర్థమయ్యేది కాదు, ఏదో ఆ పేర్ల వల్ల అవ్వచ్చు, స్క్రీన్ ప్లే వల్ల. నేను కూడా స్టార్టింగ్లో అన్నోళ్ళు కనివ్వండి అన్న సుదర్శన్కి వెళ్ళి చూడాలి, ఫ్యాన్స్తో ఎంజాయ్ చేయాలని. అన్నోళ్ళేమో అలా కాదురా, 3 times అయినా 2 times అయినా సైలెంట్గా ఉండే థియేటర్కి వెళ్ళి చూడు, అప్పుడు సినిమా అర్థమైద్ది, ఆ తర్వాత ఎంజాయ్ చేసుకో. లేదంటే గోలలో సినిమా అసలే అర్థం కాదు, ఇంకా గోల్లో వెళ్తే అసలు అర్థం కాదు. స్క్రీన్ ప్లే అన్న మెయిన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, పేర్లు, దానివల్ల అర్థం కాలేదు అనుకుంటున్నాను అంతే. నాకైతే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు కాబట్టి నాకు అర్థమైంది. ఎన్నిసార్లు చూడాలంటావు సినిమా? 2 times 3 times అన్న. 2 to 3 times చూడాలి సినిమా, చూస్తేనే అర్థమవుతుంది. అవును, నాకు కాన్సన్ట్రేషన్ అది మొత్తం ఆ సినిమా చూడాలి. సైలెంట్ అన్నారు కానీ డైరెక్ట్గా సైలెంట్ థియేటర్లకు వెళ్ళకూడదు, అది ఎక్స్పీరియన్స్ చేశాను. మంచి కొంచెం గోల ఉండాలి, అంటే మంచి అంటే ఎవరు మీరు కూడా సైలెంట్ అయిపోవడమా? సినిమాలు కాకుండా ఇంకేమైనా నీకు మామూలుగా ఇప్పుడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీరింగ్ ఇలాంటి ఆల్రెడీ చదువుకుంటున్నావు కాబట్టి వాటి మీద ఏమైనా చేయాలనుకుంటున్నావు? ఓన్లీ సినిమా? నాకు అసలు వేరే థాట్ లేదన్న, సినిమా. ఎందుకంటే చాలా మందికి అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి, కొన్నిసార్లు అవకాశాలు రావచ్చు, కొన్ని అవకాశాలు రాకపోవచ్చు. మంచి ఫేమ్ వచ్చేసాక మళ్ళీ ఇవన్నీ జరగవచ్చు కదా, అందుకు అడుగుతున్నాను. నాకైతే స్టార్టింగ్ నుంచి కూడా సినిమానే అన్న, వేరే థాట్ పెట్టుకుని ఇంకా అలాగనే ఉంటాం. సైడ్ రోల్స్ చేస్తావు కదా ఒకవేళ పెద్ద అయ్యాక? అంటే డిపెండ్స్ అన్న, అంటే ఎందుకంటే ఇంత హీరో అని అన్నావు కదా, నేను ఇంటర్వ్యూ హీరో కాదన్న, హీరో మంచి హీరో అవుతాడు, మంచి హీరో అలా అంటారు. అంతేగాని నువ్వు ఏ రోల్ అయినా నీకు ఓకే. అంటే ఏ రోల్ అంటే చూడండి, ఇప్పుడు ఒక ఫాదర్ సార్ పుష్పలో విలన్ చేశారు, ఆయన పెద్ద హీరో. విజయ్ సేతుపతి సార్ విక్రమ్లో విలన్ చేశారు, ఆయన పెద్ద హీరో. సూర్య సార్ రోలెక్స్ హీరో. సత్యదేవ్ సార్ మెయిన్ మన ఇండస్ట్రీలో. సో అలా ఆ విధంగా వెళ్దాం. ఓకే కార్తికేయ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ సినిమా ఒక మంచి హిట్ అయ్యింది, నిన్ను చాలామంది గుర్తుపడుతున్నారు. అది రావడం ఒక అదృష్టం, ఇండస్ట్రీలో అది ఒకటి రావడం అదృష్టం. అది నీకు చాలా ఫాస్ట్గా వచ్చింది, దాన్ని కాపాడుకోవాలి. అండ్ నీకు ఈ సినిమా టీం వాళ్ళతో నువ్వు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటావు, చాలామందికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటావు. నాకు చెప్పే అవకాశం నీకు లేకపోయి ఉండొచ్చు, బట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా నువ్వు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? యా అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్గా ప్రశాంత్ నీల్ సార్. అండ్ సార్ దగ్గరికి వెళ్ళే ముందు అసలు వెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళ టీం తీసుకెళ్తేనే కదండి వెళ్ళేది. సార్కి మన ప్రొఫైల్ డైరెక్ట్గా వెళ్ళడం అనేది కుదరదు. సో మెయిన్గా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది ప్రకాష్ అన్న, అసోసియేట్ డైరెక్టర్ అన్న, నెక్స్ట్ మురళి అన్న, ఆకాష్ అన్న, నాని అన్న, హరీష్ అన్న, నెక్స్ట్ శ్రీరామ్ అన్న, రామ్ రెడ్డి అన్న, సుప్రీం అన్న, లిఖిత్ అన్న, నెక్స్ట్ వేదా సార్, భార్గవ్ అన్న. వీళ్ళు మెయిన్. అసలు సార్ ఎంత పెద్ద పిల్లర్ అయితే దాన్ని స్లాబ్ని మొత్తం కాపాడే పిల్లర్స్ అన్నమాట ఇవన్నీ పిల్లర్స్. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. ఇంకా చాలా మూవీస్లో చేయాలని, మళ్ళీ అన్ని మూవీస్ మంచి సక్సెస్ అవ్వాలని, నీకు మంచి ఫేమ్ రావాలని, అప్పుడు కూడా ఇంటర్వ్యూ అడగగానే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఒక కొత్త చైల్డ్ ఆర్టిస్ట్ మళ్ళీ మన ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు అనమాట. అంటే ఇప్పుడు వరకు కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు కొడితే కొంతమంది వస్తాయి, ఇప్పుడు నీది కూడా ఆ లిస్ట్లోకి చేరింది. ఆల్ ది బెస్ట్, మంచి మూవీస్ చేయాలి. అండ్ బాగా చదువుకో. నీ ఇంట్రెస్ట్ చూస్తుంటే చదువుని పక్కన పెట్టేసాడు. ఏం చదువుతావులే, పాస్ అవుతావా ఫస్ట్ క్లాస్? 70 to 80% మధ్యలో వచ్చింది. అవ్వు అంతే వస్తుందా? బాగా చదువుతావా? సిట్లు కాస్తావా? లాస్ట్ బెంచ్ ఫ్రంట్ బెంచా? లాస్ట్ బెంచ్ అన్న. లాస్ట్ బెంచ్ ఎప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యేవాడు లాస్ట్ బెంచరే. అంటే లైఫ్ చూస్తారన్న వాళ్ళు, వెనకాల నుంచి లైఫ్ చూస్తారు. ఏం చూసావు లైఫ్ నువ్వు? అంటే స్కూల్ లైఫ్ అన్న. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళేది చదువుకోవడానికి ప్లస్ స్కూల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి కూడా. మళ్ళీ రాదని అర్థమైపోయింది నాకు, కొంచెం తొందర అర్థమైంది. సో అలా. ఫోన్ వాడట్లే? ఫోన్ ఎందుకు వాడినాను? వాడతావు ఫోన్ వాడిపిస్తున్నా?
వాడుతున్నా, ఇచ్చారా ఫోన్? ఇంట్లో ఫోన్ ఇచ్చారా? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి ఫోన్ వాడుతున్నా? అయితే ఇది పెద్దదే బుర్ర, ఎంత పెద్ద బుర్రే, అన్నీ తెలుసు కానీ ఏం తెలియనట్టు ఉంటావు. అలా ఏం లేదన్నా, అవసరమైనప్పుడు చూపిస్తాం అంతే. అవసరమైనప్పుడు చూస్తావా? ఏం చూస్తావు? అవసరమైన టాలెంట్ బయటకు వస్తూ ఉంటుంది. ఓ, ఎలాంటి టాలెంట్లు? ఇప్పుడు యాక్టింగ్, అప్పుడప్పుడు కంప్యూటర్లోకి వెలుగుతా ఉంటా, అది ఇది కోడింగ్ అనుకుని. ఓకే, కోడింగే అప్పుడే? చిన్నప్పుడు ఏదో ఇంట్రెస్ట్ అన్న. ఓకే, మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా? యాక్టర్ అన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో ఇంటర్వ్యూ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మన మీడియా. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా, బాబాయ్, సీ యూ.